హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. ఇరుముడి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్నటువంటి విధ్వంసం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక తెలుగు ఆడియన్గా ఒక మంచి కంటెంట్తో రవితేజ లాంటి హీరో అంటే అప్పుడెప్పుడో ధమాకా తర్వాత సరే ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ మళ్ళీ రాలేదు బాక్స్ ఆఫీస్ పరంగా. సో ఇప్పుడు ఇరుముడితో మన ముందుకు వచ్చి ఈరోజు వర్కింగ్ డే, ఈరోజు కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్సేన్ బుకింగ్స్. అసలు మైండ్ పోతుంది ట్రేడ్ వర్గాలకు కూడా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క పవర్ ఎలా ఉందో చూపిస్తున్నారు వాళ్ళు. ఒక పక్క ఇరుముడి లాంటి ఒక మంచి కంటెంట్ ఉండేటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పర్ఫామ్ చేస్తూ ఉంటే జనాలు ఆదరించి నెత్తిన పెట్టుకొని సినిమాకి వర్కింగ్ డే వీకెండ్ అని సంబంధం లేకుండా టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు అంటే, మరొక పక్క ఈ బోకురాజు, ఎస్ కరెక్టే మీరు విన్నది, ఈ బోకురాజు ఎవరైతే ఉంటారో మైండ్ సెట్, చిల్లర మైండ్ సెట్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి థియేటర్స్ ని తీసుకెళ్లి టాక్సిక్ ఇచ్చేస్తున్నాడు. అంటే ఈ సినిమా ఇప్పటికి 100 కోట్లు కలెక్ట్ చేసింది బ్రో. 100 కోట్లు ఇంకా కలెక్ట్ చేసేటువంటి సత్తా ఉన్న మూవీ. అటువంటి సినిమాకి సంబంధించినటువంటి థియేటర్స్ ఆడియన్స్ వెళ్తున్నారు అంటే ఆడియన్స్ ఎవరు మాట్లాడరు కదా, వాళ్ళకి నోరు ఉండదు కదా అని చెప్పేసి. అంటే తెలుగు ప్రజలు నిజంగా ఈపీ గాళ్ళు ఎవరి దృష్టిలో, ప్రొడ్యూసర్స్ దృష్టిలో నిజంగా మన సినిమాని, మన ఇండియన్ సినిమా ఆడియన్స్ లో మనం గోల్డ్ లాంటి వాళ్ళం. అడ్రస్ లేని వాళ్ళ సినిమాలు అందరినీ చూస్తాం, అందరిని నెత్తిన పెట్టుకుంటాం. నేనేం ఎస్ట్ సినిమాని కించపరచట్లా, కిందకి లాగట్లా. మన సినిమా కూడా కర్ణాటక ఆడియన్స్ మన సినిమాలు చూస్తారు, అక్కడ తెలుగు సినిమాలకి బాగానే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వస్తాయి. కానీ ఇక్కడ నేను మాట్లాడేది ఆ బోకునాగుడి గురించి, ఆ బోకురాజు గురించి. దేవుడి సినిమాకి అడ్డం వస్తే తలరాతులు మారిపోతాయి అన్నదానికి ఉదాహరణ గతంలో చాలా సినిమాలు ఉన్నాయి. ఎందుకు అడ్డం వస్తున్నావు, రిజల్ట్ చూస్తావు. నువ్వు ఎదుగు, 10 మందిని ఎదిగేలా చెయ్యి, అంతేగాని ఆల్రెడీ థియేటర్లో జనాలు వెళ్తున్నటువంటి సినిమా ఆ థియేటర్స్ అన్ని కాదనుకొని రేపు టాక్సిక్ రిలీజ్ అవుతుంది 26వ తారీఖున. ఆల్రెడీ సినిమా రిలీజ్ 5 రోజులు అవుతుంది. బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఇంకా 100 కోట్లు కలెక్ట్ చేయగల సత్తా ఉంది. అదంతా తెలుసుకుని కూడా చాలా సెంటర్స్ లో నిర్దాక్షిణంగా రేపటి నుంచి ఇరుముడి ఉండదు. ఇదంతా యూనిటీ ఉండాల్సింది ఎవరికి, తెలుగు ప్రేక్షకులకు ఉండాలి. నేను టాక్సిక్ సినిమాకి వెళ్ళొద్దని చెప్పను, ఇంకా బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వాల. ఇంకో విషయం చెప్పాలి, మళ్ళీ డబ్బింగ్ సినిమాకి హైక్స్ తెచ్చుకుంటున్నాడు. దేనికి హైక్స్? ఇరుముడి నార్మల్ ప్రైజెస్ తోనేగా రిలీజ్ అయింది. ఏ డబ్బింగ్ సినిమాకి హైక్స్ ఎందుకు? స్టార్ హీరోనే ఏమన్నా, ఇక్కడ లోకల్ స్టార్ హీరోనే ఏమన్నా, ఒక డబ్బింగ్ స్టార్ హీరోకి అంత హైక్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే పిండేద్దాం, లాగేద్దాం, తొక్కేద్దాం, ఎక్కేద్దాం. ఎంతకాలం బాబు? ఈ మైండ్ సెట్ ఉండడం వల్లే నువ్వు దిగిపోయావు. మైత్రి లేచింది. మైత్రి మేకర్స్ ఒక రంగస్థలం, ఒక జనతా గ్యారేజ్, ఇటువంటి సినిమాలు చేసుకుంటా మంచిగా ఎదుగుతా వాళ్ళు వస్తూ ఉంటే చాలా తక్కువ టైంలో వాళ్ళు ఎదుగుతున్నటువంటి తీరు. అంటే నీకు సినిమా ఇవ్వకపోతే వాళ్ళు ఏదో సినిమా చేసుకుని వాళ్ళు ఊనుగా కూడా రిలీజ్ చేసుకోకూడదు. వాళ్ళు చేసుకున్న సినిమా అది కూడా నువ్వే తినేయాలి. పక్కనోడి కంచంలో మెతుకులు లాక్కునేటువంటి బుద్ధి అదేం బుద్ధిరా బాబు నీకు? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈరోజు నిజంగా బాయ్కాట్ టాక్సిక్ మూవీ, సపోర్ట్ ఇరుముడి మూవీ అని చెప్పేసి ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ట్రెండ్ జరుగుతుంది. ఫస్ట్ టైం చూస్తున్నా ఒక సినిమాకి అడ్డం వస్తున్నాడని చెప్పేసి ఒకడికి అడ్డంగా ప్రేక్షకులు నిలబడ్డం. హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు ఈ టాక్సిక్ మూవీకి కూడా ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, వెళ్తారేమో నాకు తెలియదు. బట్ ఒక తెలుగు ప్రేక్షకుడిగా ఒక తెలుగు సినిమాని, ఒక మంచి కంటెంట్ ఉండేటువంటి సినిమాని, అది ఇరుముడి లాంటి ఒక దేవుడి పేరు మీద ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి ఒక మంచి సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ రోజులో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్లో తీసుకురావడం పెద్ద టాస్క్ అయిపోయింది. అటువంటి ఫ్యామిలీ ఆడియన్సే పవర్ తెలుగు సినిమాకి. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నటువంటి సినిమా నువ్వు ఆపేస్తే నీకు రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు ఆ దేవుడే చూసుకుంటాడు. సో టాక్సిక్ మూవీకి సంబంధించి నేనేమి నెగిటివ్గా మాట్లాడట్లా, నేను ఓన్లీ ఈ పిచ్చి చేష్టల గురించే మాట్లాడుతున్నా. అసలు ఒక డబ్బింగ్ సినిమాకి హైక్స్ అవసరం లేదు. ఇప్పటి వరకు బుకింగ్స్ ఓపెన్ అవ్వాలా, బుక్ మై షోలో హైక్స్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకా బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా ఈ 2 స్క్రీన్ షాట్లు పెడతాను చూడండి. ఇరుముడి జస్ట్ ఇందాకే, ఈరోజు ట్యూస్డే కదా, ఈరోజు వర్కింగ్ డే కదా, వర్కింగ్ డే రోజు 14,000 టికెట్లు దిగుతాయి. గంటకి 14,000 టికెట్లు ఇరుముడి వర్కింగ్ డే. సో రేపు సినిమా టాక్సిక్, దానికి ఎంత ఉంది? దగ్గర 13,000 టికెట్లు టాక్సిక్ తెగితే 14,000 టికెట్లు
ఇరుముడికి తెగుతున్నాయి. తెలుగు సినిమా పవర్ ఏంటో ప్రేక్షకులు చూపిస్తున్నారు. నేనేం టాక్సిక్కి వ్యతిరేకిని కాదు. టాక్సిక్ సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది. కాకపోతే ఆల్రెడీ కంటెంట్ ఉండి ప్రేక్షకులు ఆదరిస్తున్నటువంటి సినిమాని ఆపడం న్యాయం కాదు, అన్యాయం ఇది. అది నీవు అన్యాయం చేస్తుంది ఒక దేవుడి సినిమాకి. ఆ దేవుడి సినిమాకి వెళ్తున్నటువంటి ప్రేక్షకులకు అన్యాయం చేస్తున్నావు నువ్వు. రేపన్న నాడు రేపు టాక్సిక్ సినిమా నువ్వు రిలీజ్ చేసుకుంటావు, నీకు నచ్చినట్టు థియేటర్ మొత్తం నీది కాబట్టి కబ్జా చేస్తావు. నువ్వు కబ్జా చేసి రిలీజ్ చేసినా రేపు జనాలు థియేటర్లోకి రావాలి కదా. సినిమా బాగుంటే వెళ్తారేమో, కానీ సినిమా బాగోకపోతే మాత్రం మ్యాట్నీ నుంచే లేచిపోద్ది. మళ్ళీ తీసుకొచ్చి ఆ ఇరుముడే వేసుకుంటారు. నీకు ఎన్ని థియేటర్స్ కావాలో ఒక డబ్బింగ్ సినిమాకి నువ్వు వేసుకో, ఎందుకంటే అవతల ఒక సినిమా మంచిగా ఆడుతుంది కాబట్టి. నాకైతే పర్సనల్గా టాక్సిక్ సినిమా యష్ చాలా కష్టపడ్డాడు, ఒక పాజిటివ్ కార్నర్ ఉంది, కానీ నాకు ఆ ట్రైలర్ అయితే ఏం నచ్చల, వరస్ట్గా ఉంది మొత్తం. అదే రొట్ట కొట్టుడు, నరుక్కోవడాలు, 18+ కంటెంట్ మొత్తం. నాకు అదే అనిపిస్తుంది. యూనిక్గా స్టోరీ నాకేమీ ట్రైలర్లో కనిపించలే. ఒక యూనిక్ కంటెంట్ వస్తుందని అని చెప్పేసి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ బాగుంటుంది తర్వాత విషయం. బట్ సినిమాకి ముందు ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ నాకైతే ఏం ఎక్కల. ఫైనల్గా చెప్పేది ఒకటే, ఎవరి జోలికి వచ్చినా దేవుడి జోలికి రాకూడదు. దేవుడి జోలికి వస్తే ఆ రిజల్ట్ మనకి వెంటనే కనిపించేస్తుంది. సో అది దట్స్ మై ఒపీనియన్. మీ అభిప్రాయం ఏంటో ఈ ఇష్యూ మీద కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.